హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు. రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ బెండకాయ చట్నీ అండి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని తయారు చేయబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకొని వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మన కారానికి తగినట్లుగా అంటే ఒక 5 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలను కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రాముల బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. ఇప్పుడు మనం వీటిని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఇలా బెండకాయలు అనేవి కొంచెం మగ్గిపోయి ఉంటాయండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఈ టమాటోలు కూడా మనం కొంచెం మగ్గించుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టమాటోలు కూడా మగ్గిపోయి మొత్తం బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిద్దాము. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలానే కొంచెం చింతపండు, అలానే మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలానే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.